తెలుగు క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 13వ తేదీ బుధవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో కన్నయ్య అనుగ్రహం పొందాలంటే ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని మాసాలలో మార్గశిర మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ మాసాన్నే మార్గశీర్షం అని కూడా అంటారు. శీర్షం అంటే అగ్రస్థానం అని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మార్గశీర మాసాన్ని ఒక విలక్షణమైన కాలంగా పరిగణిస్తారు. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిర మృగశిర నక్షత్రం పౌర్ణమి కలయిక వల్ల ఈ మాసంలోనే జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితమివ్వబడింది. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసం ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మార్గశిర మాసం ప్రాముఖ్యత, ఈ నెలలో కన్నయ్య ఆశీస్సులు పొందడానికి ఏ పనులు చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించినట్లు పండితులు చెబుతున్నారు. ఈ నెలలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు, హోమాలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నింటినీ తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే మాసంలో సూర్య భగవానుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 16వ తేదీ నుంచి నెల రోజుల పాటు ధనస్సులో సంచారం చేయనున్నాడు. ఈ సమయం నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అనంతరం మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా, చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయి. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. మార్గశిర మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామ, భగవద్గీత పారాయణం చేయాలి. భగవద్గీత, గజేంద్ర మోక్షం, విష్ణు సహస్రనామం కన్నయ్యకు ఎంతో ఇష్టమైనవి. అందుకే ఈ మాసంలో వాటిని పఠించాలి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మార్గశిర మాసంలో స్కంద షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతాన యోగ్యం కలుగుతుందని పురాణాల్లో వివరించబడింది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పక లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. మార్గశిర శుద్ధ సప్తమిని భాను సప్తమి, రథ సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు. పరమేశ్వరుని ప్రతి రూపమే భైరవుడు. ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయట. ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.